జెబులూన్ ప్రదేశం, నఫ్తాలి ప్రదేశం, యోర్దాన్ నది అవతల సముద్రం వైపు ఉన్న యూదేతరుల గలిలయ రాష్ట్రంలో చీకటిలో నడిచే ప్రజలకు గొప్ప కాంతి కనిపించింది. చావు నీడ ఉన్న దేశంలో నివసించే వారి మీద వెలుగు ప్రకాశించింది. మత్తయి 4:15-16, యెషయా 9:1-2. రాహేలు తన అక్కపై కక్షతో తన దాదిని తన భర్తకు ఇవ్వగా పుట్టిన రెండో బిడ్డ నఫ్తాలి. అతని పేరులోనే పోరాటం ఉంది. ఆదికాండం 30:8. నఫ్తాలికి భూపంపకంలో వచ్చిన భాగం అందరికంటే ఆఖరుగా ఏర్పాటైంది. వారి శత్రువులైన కానానీయులను వెళ్ళగొట్టలేదు. న్యాయాధిపతులు 1:33. అందుకే వీరు త్వరలో విగ్రహ పూజ వైపు తిరిగిపోయారు. జెబులూను లేయాకు పుట్టిన 6వ కుమారుడు, అన్నదమ్ముల్లో 13వ వాడు. అప్రధానుడు. ఏబాలు కొండపై నుండి శాపవచనాలు పలికే పనికి ఆ గోత్రాన్ని ఎంపిక చేశారు. యూదా, బెన్యామీను, ఎఫ్రాయిము మొదలైన గోత్రాలు గొప్పవి. నఫ్తాలి, జెబులూను తృణీకారానికి గురి అయినవి. యోర్దాను అవతల ఉన్నవారి గురించి యూదా గోత్రికులకు ఎప్పుడు అనుమానమే, చిన్న చూపే. సముద్ర తీర ప్రాంతం అంటే ఫిలిస్తీన్ల వంటి అన్యులు నివసించే ప్రదేశం. గలిలయ నుండి మంచిదేదైనా రాగలదా? అవన్నీ చీకటి ప్రాంతాలు. అది వేదన పొందిన దేశం. యేసు ప్రభు ఉదయించడం ఆ చీకటి ప్రాంతాల వారికి ఉజ్వల అరుణోదయం. వారంతా దళితులు, అణగారిన వారు, చితికిపోయినవారు, అస్పృశ్యులు, లెక్కలోకి రానివారు. అలాంటి వారి కొరకు ప్రభు పుట్టాడు. వారి దగ్గరికి వెళ్ళాడు. చావు నీడలో ఉన్న వారికి జీవప్రకాశం ప్రసాదించాడా దీనబంధువు. అక్కడ 30 సంవత్సరాలు జీవించారు. దీనబంధువు, కరుణ సింధువు, దేవదేవుడు యేసుక్రీస్తుడు. దీన జనాలికి దివ్యవాణి అయి, దీపకళికయై దీవెనలిచ్చును. అందజీవికి, అవిటివారికి, మూగ ప్రాణికి ముదము యేసుడు. సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులనెక్కించెదను. లూకా 1:52.